సీఎం కేసీఆర్ తెలుగు భాష సాహిత్యాలకు ప్రాధాన్యం ఇవ్వటం ఆనందంగా ఉందన్నారు ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి. రామప్ప దేవాలయాన్ని కాపాడి వచ్చే తరాలకు అందించాలని కోరారు. ఇందుకోసం తమ వంతు సహకారం అందిస్తామన్నారు. వరంగల్లో పెట్టిన మైమ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన భరణి ఓరుగల్లుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ వరంగల్లో ఏర్పాటు చేసిన మైమ్ శిక్షణ కార్యక్రమం సంబురంగా మొదలైంది. ప్రముఖ సినీ నటుడు రచయిత తనికెళ్ల భరణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంట్రెస్ట్ ఉన్న కళాకారులకు ప్రసిద్ధ మైమ్ కళాకారుడు అరుసం మధు ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇయ్యనున్నారు. ఈ ప్రోగ్రాంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి మామిడి హరికృష్ణ, పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మేయర్ నరేందర్ పాల్గొన్నారు. వరంగల్లున్న చారిత్రక కట్టడాల్ని కాపాడుకోవాలన్నారు నటుడు తనికెళ్ల భరణి. మరుగున పడిన కళలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వడం గొప్ప విషయమన్నారు. రామప్ప 1000 స్తంభాల దేవాలయాలంటే ఇష్టమని, వాటి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అయితే ప్రాచీన శిల్ప సంపద నాశనం అవ్వడం బాధ కలిగిస్తుందన్నారు. మైమ్ వంటి కళలను జనంలోకి తీసుకుపోవడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. ఇంత దుర్మార్గమైన ప్రపంచంలో ధర్మంగా మంచిగా ఎలా బతకొచ్చు, ఎలా ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే నకులుడు మాట అంటాడు, బతకొచ్చు. ఎలా బతకాలంటే 32 కఠినమైన పళ్ల మధ్య సున్నితమైన నాలిక బతకట్లా అట్లా బతకండి. ప్రాచీన కళల్లో ఒకటైన ముఖాభినయాన్ని కాపాడుకోవాలన్నారు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మేయర్ నరేందర్. మైమ్ కళా శిక్షణ కోసం స్థలం కేటాయించే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలకు సహకారం అందిస్తామన్నారు. ఈ నగరాన్ని ఒక కల్చరల్ సిటీగా, ఒక స్పిరిచువల్ సిటీగా, ఒక స్పోర్ట్స్ సిటీగా, ఇప్పటికే ఎడ్యుకేషనల్ హబ్ గా ఉంది. టూరిజం సర్కిట్ కూడా రూపొందించుకునే కార్యక్రమాలు చేస్తున్నాం. మీ అందరి సహకారాలు కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించిన నిర్వాహకులకు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు చేస్తున్నాను. కళాకారులకు కావాల్సినటువంటి స్థలం గురించి కూడా ప్రస్తావిస్తాను. ఒకవేళ దేవుని అనుగ్రహంతో నా స్థలం కేటాయిస్తే నా సిడిఎఫ్ నుంచి కూడా కొన్ని డబ్బులు ఇస్తాను. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మైమ్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి మామిడి హరికృష్ణ. వరంగల్ నగరంలో ప్రతి నెల ఒక జాతీయ స్థాయి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. అంతర్జాతీయ మైమ్ స్కాలర్షిప్ అందుకోవడం సంతోషంగా ఉందన్నారు మైమ్ కళాకారుడు మధు. వరంగల్ ను మర్చిపోలేనని చెప్పారు. మన దేశ గొప్పతనాన్ని విదేశాలకు తీసుకుపోతానని చెప్పారు. నేను నేర్చుకొని ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ లోపల నేను ఒక డిప్లొమా కోర్స్ యోగా చేసినప్పుడు తర్వాత విన్న తర్వాత వాళ్ళు యోగా నేర్పిస్తుంటే ఐఎమ్ ఆల్రెడీ యోగా డిప్లొమా హోల్డర్, మళ్ళీ మైమ్కి ఏం చేస్తున్నట్టే దాంట్లో ఉన్నటువంటి బ్రీఫింగ్ ఇచ్చినప్పుడు అంటే మన యొక్క గొప్పతనం ఎక్కడో ఉంది, మనం అర్థం చేసుకునేటువంటి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. అంటే విద్యార్థులకి టీచర్స్ మధ్య ఆ అనుసంధానం, ఆ బ్రిడ్జ్ అనేది చేస్తే మనలో ఉన్నటువంటి టాలెంట్ ఇంకా అద్భుతంగా ఉంటుందనేటువంటి ఒక ఆలోచన పుట్టింది నాకు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి 30 మంది అభ్యర్థులకు 12 రోజుల పాటు మైమ్ కళలో శిక్షణ ఇవ్వనున్నారు నిర్వాహకులు.